నేను విచారణ చేశాను రాత్రి. వాడు చేస్తే వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం వాడిని అరెస్ట్ చేసినప్పుడు ఫోన్ సీజ్ చేస్తారు. ఫోను పోలీసులు ఉన్న పరిస్థితి నేను ఎక్కడున్నా ఒప్పుకోను. అది కూడా నాకు నా సొంత గ్రామం లాంటి కొప్పునిపాలలో అయిందంటే నాకు ఇంకెంత బాధ ఉంటుంది. మరి నేనేం చేయాలి, నేను ఎలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాపాడగలిగిందా ఏం చేయగలిగారు? ఎక్కడ దాకా దింపారు కదా. ఎవరి దగ్గర ఎవరైనా తిరిగినట్టు తిరగడానికి కూడా భయపడాలా అలాగే తయారు చేస్తాను. మొహమాట లేదు ఇందులో. మీరు ఎట్టి ఇంకా చుట్టం కాదమ్మా. కాదు నిన్న కొప్పుకొండపాలెంలో జరిగిన మరి ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునే సంఘటన చాలా ఘోరం, చాలా దారుణం. దీన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం మరి ఖండిస్తూ ఉంది. ఎందుకంటే మేము ఎంతో కేర్ఫుల్గా ఉన్నా కూడా ఇంకా అక్కడక్కడ చిన్న మరి ఆ లోపాల్లో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది మీ అందరికీ తెలుసు. చట్టాలు కూడా ఈ నెల నుంచి మారిపోయినాయి. చట్టాలను కూడా చాలా స్ట్రిక్ట్గా మరి కేంద్ర ప్రభుత్వం మరి తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రెండో వాడు కనీసం ఆలోచించడానికి కూడా ఉండకుండా అంత కఠినమైన చట్టాలతో పూర్తిగా మరి దీన్ని ఇలాంటి వ్యవహారాల్ని పూర్తిగా అన్నగదొక్కే పరిస్థితి ఉండాలి. అలాంటి చట్టాలు ఈరోజు వచ్చాయి. అయితే దురదృష్టకరం. పర్సనల్గా నేనైతే ఎక్కడో జరుగుతున్నా కూడా మేము చాలా విచారం వ్యక్తం చేస్తాం. అలాంటిది నా కాన్స్టిట్యున్సీలో జరగడం, అది కూడా ఇంత నేను అయితే ప్రతి విషయం కూడా పోలీసులతో మాట్లాడి అనేక సందర్భాల్లో ఈ నెల రోజులు కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటున్నానంటే ఈ గంజాయి తాగిన కుర్రోళ్ళు అయితే అసలు కంట్రోల్లో లేకుండా ఉన్నారు. గత నెల నుంచి కూడా పోలీసులకి సెబ్ వారికి కూడా ఐడెంటిఫై చేసాం, స్పాట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాం. అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పాం. అలాగే ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పాం. ఇదేదో వన్ సింగిల్ ప్రాసెస్ కాదు. తాగిన వాళ్ళని కానీ అమ్మిన వాళ్ళని కానీ పట్టుకొని పోలీస్ జైల్లో వేసేసినంత మాత్రాన్ని ఏమీ అవ్వదు. ఇది పూర్తిగా అరికట్టాలి. తద్వారా ఇలాంటి మరి పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ ఆపాలి, వాళ్ళందరినీ మార్పు చేయించే పరిస్థితి పూర్తిగా తేవాలి అనే దాని మీద గత నెల రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం. అయినా కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మరి ఇక్కడ ఎవరైతే ఆ పాప తల్లి ఉన్నారో ఆ చుట్టాలు అందరూ కూడా నాకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ పోలీసులు వాడి మీద చర్య తీసుకున్నారు, జైల్లో పెట్టారు. మళ్ళా 2 నెలల్లోనే బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఇలా బెయిల్ మీద వచ్చాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు చెప్పామని చెప్తున్నారు. మరి పోలీసులు ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద సీనియర్ అధికారితో నేను ఎస్పీ గారితో నిన్న రాత్రి డిఎస్పీ గారు, ఎస్పీ గారితో, సిఐలతో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుని ఆ విచారణ కూడా చేపిస్తాం. 100% పోలీసులు నెగ్లెక్షన్ ఉంటే మాత్రం 100% పోలీసుల మీద కూడా చర్య తీసుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఎస్పీ గారిని. ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అసలు ఆడపిల్ల మీద కన్నెత్తి చూడాలంటే తప్పుడుగా వాడికి ఒన్నులో వణుకు పుట్టేటట్టు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వదిలే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మా పార్టీ వ్యవహారాలు కానీ ఆయన కండిషన్, మొదటి కండిషను, లాస్ట్ కండిషన్ కూడా అదే. ఆడపిల్లని ఏడిపించినా
ఎవరు ఆడపిల్లని ఏదన్నా అన్నా వదిలే ప్రసక్తి ఉండదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. మరి ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇప్పటికి ఒక 12 గ్రూపులుగా పోలీసులు మరి వెతకటం మొదలుపెట్టారు. అయితే నాకు వచ్చిన సమాచారం అది నేను బయటికి చెప్పొచ్చు, అంటే వాడిని వెతకటంలో కష్టం పడటానికి కారణం కూడా వాడు జైలుకి వెళ్ళేటప్పుడు వాడు పరిస్థితులు అవన్నీ కూడా దీని మీద ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెతుకుతారు. అతి త్వరలో, అంటే చాలా ఫాస్ట్గా వెతుకుతారు. ఇంకొక 10-15 గ్రూపులైనా పెంచుతాం. ఎట్టి పరిస్థితుల్లో వాడిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే పరిస్థితి తీసుకురావాలని పోలీసులు నేను ఫాలోఅప్ చేస్తున్నాం. ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ కూడా జరగకూడదు. అయితే నేను ప్రజాప్రతినిధులని కానీ అధికారులను కానీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే, ఇలాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు దీన్ని హై ప్రయారిటీగా చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఒకరికి చెప్తే అక్కడితో పని అయిపోదు, ఇంకొకరికన్నా చెప్పండి. చెప్పి మీరు 100% ఇలాంటి విషయాలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోండి. ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అలాగే రాజకీయ పార్టీలు, మీ గ్రామాల్లో ఇలాంటివి ఏమైనా ఎక్కడన్నా జరిగితే మాత్రం పోలీస్ దృష్టితో పాటు నాలాంటి నాయకుల దృష్టికి కూడా తీసుకురండి. ఇమీడియట్గా చర్య తీసుకొని, ఇప్పుడు ఇలాంటి జరిగిన తర్వాత మనం ఏమీ చేయలేం. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు మా పిల్లల్ని ఎలా తేగలం అని. దానికి మా దగ్గర సమాధానం లేదు. కాకపోతే ఒకటే, మనం అందరం కూడా ఇలాంటి విషయాలు జరగకుండా చూసుకునే బాధ్యత మనందరం తీసుకోవాలి. ఏదో ఒక దగ్గర జరిగినప్పుడు స్పందించడం కాదు, ఇది ఎప్పుడు కూడా నిరంతరం మన బాధ్యత. ఒక 13 సంవత్సరాల పిల్లని మనం కాపాడుకోలేకపోయామంటే ఇది మన ఫెయిల్యూర్. 100% ప్రతి ఒక్క వ్యక్తి ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్తున్నా. ఎవరి మీద ఒకరి మీద తోయటం కాదు. సమాజం మారాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మారాలి. డెఫినెట్గా ఇది విచారకరం. ఎట్టి పరిస్థితుల్లో దీంతో ఒక గుణపాఠం నేర్చుకుని నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి జరగకుండా ఎలా కాసుకోవాలనే దాని మీద అందరం కూడా చేయి కలిపి ఆడపిల్లల్ని అందరినీ రక్షించుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటాం. సార్, ఎమ్మెల్యే గారు, మహిళల పైన ఎటువంటి దాడులు జరిగితే అదే వారికి చివరి రోజు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గత కొద్ది రోజుల క్రితమే చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి చట్టాలను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇమ్మీడియట్గా